ఎంతో ఉత్సాహంతో ఆనందం ఈ రోజు కోసం ఎదురు చూశాను. నవ్వు ముఖంతో నన్ను చూద్దామనుకున్నాను. ఇది ఏమంత పెద్ద కోరిక కాదుగా, అది ఎందుకు నెరవేరకపోవాలి? చూడు నాయన, నువ్వు అనవసరంగా గోరంత విషయాన్ని కొండంతగా చేసుకుంటున్నావు. అది కాదు కావలసింది. కొండంత కష్టాన్నైనా గోరంతగా చూడటం నేర్చుకోవాలి నాయన. పరిస్థితులకు ఎన్నడూ బానిసవు కావద్దు. తల వంచి పారిపోవటం కన్నా తల ఎత్తి పోరటం మంచిది. నీ ఆత్మే నీకు సాక్షి. పద నాయన. తాతాజీ, నాన్న తగ్గలేని లోటు తీర్చారు. నన్ను ఒక మనిషిని చేశారు. నీ మేలు ఎన్నటికీ మరవలేను. చేసిన మేలు కాదు నాయన, చెప్పిన మాట మరవకుంటే చాలు. చూడు, ఆవేశమే అన్ని అనర్థాలకు కారణం. నీలోని ఉడుకు దుడికే నీ జీవితంలో ఒడుదుడుకులు తెచ్చింది. అది తగ్గించుకో, ఆలోచన పెంచుకో, అందరి చేత మంచి అనిపించుకో. ఇక వెళ్ళిరా నాయన. ఏం కళ్ళు కనపడటం లేదా? ఏం ఒళ్ళు చిమ్చిమ్లాడుతోందా? वाले मेरा शेर दिल सुरमा, फिर क्या समझा रहे खुरमा? ఏమండి, మెయిల్ ఎన్ని గంటలకు వస్తుంది? 3:30 నిమిషాలు లేదు. 3:30 నిమిషాలు లేటని. 3:30 నిమిషాల? మన పేరు చెప్తే రైలు కూడా ఆగిపోతున్నాయి. అరే యార్, కిస్మత్ కా ఖేల్ హై. అరే డోల్, నువ్వెక్కడ దాపురించావో? ఏమండి, శ్రీపురానికి టికెట్ ఎంత? 5 రూపాయల రణాలు. అరే, నాకేం తెలియదు, నాకేం తెలియదు. చేసేది ఏదో బాగానే చేశాడు. ఏయ్ 420 వీడిని తీసుకెళ్ళి లాకపురమే. ఎందుకని? దొంగతనం చేసినందుకు. నేను చేయలేదని మీకు కాదు చెప్పడం? ఆ సంగతి నాకు కాదు, కోర్టులో చెప్పుకో. నిజం చెప్తే మీకు అర్థం కాదా? నోర్మై చూస్తారే. ఎవడో బద్మాష్ ఒక ఆడమనిషి మెళ్ళ చైన్ లాగేశాడు. మీరెందాక? శ్రీపురం వెళ్తున్నాను. ఎక్కడైనా ఆచోకి తగిలితే కబురు చేస్తానులేండి. కానీ పరీక్షగా చూడ్డానికి అవకుండా పోయింది. బాబు, ఇలాంటి చొక్కా వేసుకుని ఉంటాడండి. ఇతను వేసుకున్నాడు. దొంగేనంటావా? పారిపోవడం నేర్చిన వాడు వేషం మార్చలేడు. బాగా అన్నారు. వస్తానండి. థ్యాంక్స్. దొంగ మగాడేనా? వాళ్ళు వెతికేది నీకోసమేనా? దొంగ కోసం. ఆ దొంగ నువ్వే.
అయితే చెప్పలేకపోయావు. కాకపోతే తమరు ఎందుకండి బెంచి కింద దాక్కున్నారు? దానికేం లే, అవసరం వస్తే వసుదేవుడు కూడా గాడి కాళ్ళు పట్టుకున్నాడు. చాలే పోతావా బావా? పోతాను. నువ్వా? అబ్బాయి అనుకున్నా. ఇంకా రాలేదా బాబు? అదే అయ్యమ్మ, కంగారు పడుతున్నాను. నిన్ననగా బయలుదేరాట, ఇంతవరకు రాలేదు. ఏమైపోయాడో ఏమో. నాన్నా బాబు నాన్న ఆనంద్, నాన్న ఆనంద్, నాన్న. బాబు వచ్చావా బాబు? వచ్చేసానన్నా. పెద్ద దెబ్బలేం తగలేదు కదా? ఏం లేదు నాన్న. అయ్యమ్మా, ఇక్కడ ఉన్నాను బాబు. ఆయమ్మా, బాబు ఎంతగాలానికి కులాసాగా ఉన్నావా? ఓ ఎస్, కులాసా, డబుల్ కులాసా. శివం, ఎస్ ఐ యామ్ హీ. ఆనంద్ బాబు, ఏంటి ఇలా చెప్పకుండా పెరిగిపోయా? నువ్వే కాదులే, స్మాల్ మేడం కూడా పూర్తిగా మారిపోయింది. ఆనంద్ బాబు, స్మాల్ మేడం ఇప్పుడుందో చూడు, నా సాయి రంగ. శివం, పోతాయేమో చూడు. నాన్న ఇది కూడా నా కోసమే. ఎందుకు నాన్న ఇవన్నీ? నా సంతోషం కోసం. ఏం చూసుకున్నా? ఏం సాధించాన్ని? ఇంతకంటే కావాలి నాన్న. నువ్వు బుద్ధిమంతుడు అయ్యావని, ప్రయోజకుడు అవుతావని తాతాజీ ఉత్తరం రాశారు. ఎవరు చూశారు నాన్న? మీ అమ్మ ఆశీర్వాద బలం, దైవ బలం కలిస్తే నువ్వు ఎంతవాడి అవుతావో ఏమో. చూసావా, గంట కూడా కొడుతుంది. పద నాన్న, స్నానం చేద్దుగా. ఆనంద్, ఈరోజు నువ్వు వస్తున్నావని మావయ్య చెప్పాడుగా. వస్తే ఇప్పుడు ఆనంద్ ఎలా ఉంటాడు? ఆనంద్ ఈరోజే వస్తాడు. వస్తే రాను, నేను కనిపించను. ఒకవేళ కనిపిస్తే నువ్వా? ఎలా వచ్చావు? మళ్ళీ నిన్ను చూచే అదృష్టం ఉంది గనక. ఏమిటా చనువు? ఉంది గనకనే. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నీకు తెలుసా ఎవరితో మాట్లాడుతున్నావు? తెలుసు. ఏమిటి తెలుసు? వంకాయ పులుసు. ఎందు వస్తున్నా నాన్న. ఆనంద్ వచ్చాడమ్మా. ఆనంద్ వచ్చాడా నాన్న? ఆనంద్ వచ్చాడు. నిజంగా ఆనంద్ వచ్చాడా నాన్న? అవునమ్మా. అయ్యో, వయసు వచ్చిన పిల్ల గుర్రంలా ఏమిటా గెంతులు? ఇదిగో, ఆ వయసులో నేను నీ కోసం ఎలాగ గోడ దుక్కోవడం జ్ఞాపకం ఉందా? మీరే? అయ్యో, నువ్వేలే, నా కోసమే. పని తగిలిందా అండి? పారిపోయే వాళ్ళ వెంట పరుగెత్తేవాళ్ళం. మా బంధువులు ఏ ఊళ్ళోనైనా ఉండొచ్చు. నాన్న, మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను.
నేను వెళ్ళొస్తానండి. అదేమిటండి, ఇంత దూరం మా ఇంటికి వచ్చి అరకప్పు కాఫీ అయినా లేకుండా వెళ్తారా? వీల్లేదు, ఒక క్షణంలో వస్తాను, ఉండండి. అబ్బాయ్, ఇవి నీవేనా? అవును. మొన్న మణిపురం స్టేషన్లో జరిగిన సంఘటనలో నువ్వు ఉన్నావా? పోలీసులను తప్పించుకువచ్చింది నువ్వేనా? నిజం చెప్పు. ప్రతిఘటించాను. పోలీసులే కాదు, పుట్టించిన బ్రహ్మదేవుడు వచ్చినా సరే తప్పులేని దండనకు తలవంచను. పారిపోవడమే తప్పు. అది నేరాన్ని రుజువు చేస్తుంది తెలుసా? అబద్ధానికి అంతకంటే రుజువేం దొరుకుతుంది? అబ్బాయ్, ఆ వాదనంతా తరువాత. ఇప్పుడు నువ్వు నా వెంట రావాల్సి ఉంటుంది. వచ్చి పోలీసులకు స్వాధీనం కావాల్సి ఉంటుంది. నేరం రుజువు అయితే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అవును. నిన్ను గురించి నాకు చింత లేదు, ఇది రెండవసారి. కానీ మీ నాన్నగారిని గురించే నా బాధ. పరువు ప్రతిష్టలతో బ్రతికిన వారు పంచప్రాణాలు నీ మీదే పెట్టుకున్నారు. వారి మనస్సు నొప్పించాల్సి వస్తుంది. ఆనంద్, దాస్ గారు, దయచేసి చిన్న సహాయం చేస్తారా? ఈసారికి క్షమించమంటావా? నా చేత నేరం ఒప్పించడానికి ప్రయత్నిస్తారెందుకు? దాసు గారు, 5వ తేవండి, తిమలుపులో ఉంటుంది. అందుకే నాకు చెయ్యాడలేదు. ఎందుకు? నీకు వయస్సున్నందుకు, నాకు మనసైనందుకు. భయపడకు, ఏం పర్వాలేదు, మనం అండగా ఉంటాం. నేను నువ్వు నాకు తెలుసు. చేతులేవి? ఇక నీకే సంఖ్యలు పడవు. అవును, నీ పేరేంటి? ఆనంద్. ఆనంద్. సోదా చేయమని ఆటరమ్మా. ఎవరిని? కార్ని. చెయ్యి. చూడమైందా? అయింది, పోతాం. ఏమిటి అలా చూస్తున్నావు? ఓ గంగారాం, ఏం కోపంగా ఉన్నా? ఏమైంది? కిస్మత్ కా ఖేల్ హై మేం సాబ్. మనం చక్రం వేశాం, నసీబ్ టోకరా ఇచ్చింది. ఏం చేస్తాం? అచ్చాజీ. అక్కడే ఇక్కడే నిద్రపోవాలి. నిద్ర? పోదాం. పోదాం, నువ్వు బయటికి, నేను లోపలికి.
ఇక్కడ నీకే హోయలు గొలుపు వలపు ఆ హోయల ఎల్ల పిలుపు నా వయసున పొగసుని మనసు బాబుది హోయలు గొలుపు వలపు ఆ హోయల ఎల్ల పిలుపు నా వయసున పొగసుని మనసు బాబుది किस्मत का खेल है बेटा మూడాసులు ఇస్పెటాసా నా దగ్గర ఒక ఇస్పెటాస్ ఉంటే నీ దగ్గర ఎలా వచ్చింది మోసం అన్యాయం నేను అదే అడుగుతున్నాను నీకెలా వచ్చింది మీదే దొంగట ఇవన్నీ దొంగ ముక్కలు నా డబ్బంతా కట్టాలని చూస్తున్నారు ఎవరిది మోసమో నేను చెప్తాను మోసం ఉద్దేశం లేకపోవచ్చు ఆనంద్ కానీ చచ్చిపోయాడు దాని ఫలితము బాధ్యత నీదే ఆనంద్ నువ్వు ఇంతవరకు దొంగవు మాత్రమే ఇక హంతకుడు కూడా హత్యా నేరానికి శిక్ష ఏమిటో తెలుసుగా ఇంకొక క్షణంలో పోలీసులు వచ్చేస్తారు అదిగో ఆనంద్ వచ్చేసారు పోలీసులే అవును ఆనంద్ ఆ గంటకు అర్థం అదే కామిని నన్ను రక్షించు నన్ను ఎక్కడైనా దాచేసి నన్ను కాపాడు కామిని కాపాడుతాను ఆనంద్ కాపాడుతాను కానీ నాకు ఒక్క ప్రమాణం చెయ్యాలి ఏమని నే గీచిన గీటు దాటను అంటే అంటే ఈ క్షణం నుంచి నువ్వు నావాడివన్నమాట నేనేం చెప్పినా చెయ్యాలన్నమాట ఆలోచిస్తున్నావా ఆనంద్ కామిని ఇది వరకు చచ్చింది అబద్ధం ఈ సాయలు కనిపించావా ఇక నిజంగా చేస్తాం పట్టుకున్నారు పట్టుకున్నారా నో థ్యాంక్స్ వీరెవరు సారీ ఆయన మా కొత్త మేనేజర్ మిస్టర్ సింగ్ వారి గురించి చెప్పనవసరం లేదుగా కనిపిస్తూనే ఉంది Glad to see you. Come on, sir. దయచేయండి. ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? 10 రోజులు అయ్యి ఉంటుంది కదండి. ఉంటుంది. మీ బస ఇక్కడేనా? ఏమిటి అలా అడిగారు? ఊరికినే. నిన్న ఉదయం మీరు ఇక్కడే ఉన్నారా? Yes. Oh, I'm sorry, sir. నో థ్యాంక్స్.
మిస్టర్ సింగ్, వీటిని మీరు ఎప్పుడైనా చూసారా? లేదు. ఇవి పారిపోయిన ఖైదీకి వేసిన బేడీలు మీ కారులో దొరికాయి. అవును. మీకెలా తెలుసు? మీరు చెప్పారుగా. కామిని, వేళాకోళం కాదు. ఖైదీ మీ కారులో పారిపోయాడు. బేడీలు దొరికింది మీ కారులోనే. ఇవి మీరే తీసుండాలి అని మీరు అంటున్నారు. మీరు కాదంటాం. మరి మీ కారులోకి ఎలా వచ్చాయి? అది తెలుసుకోవాల్సిన అవసరం మాకేం లేదే. మాకుంది. తెలుసుకోండి. అయితే మీరేం చెప్పనంటారు? చెబుతాను. నేను కారులో నిద్రపోయాను. ఆ తర్వాత లేచి చూసేసరికి ఆ కారు ఊరి బయట ఆగి ఉంది. ఆ కారు నేనే డ్రైవ్ చేసుకొచ్చేసాను. చాలా చాలు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. వెరీ గుడ్ నైట్. పారిపోయిన వ్యక్తి ఎవరు మేడం? ఐఎమ్ సారీ, స్టిక్ మర్చిపోయా. ఇట్స్ ఆల్ రైట్. సార్, టోపీ కూడా మర్చిపోయారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, ఆనంద్, కండబలమే కాదు, గుండె బలం కూడా ఉంది. ఆనంద్, సార్, పోస్ట్. పోస్ట్ వాళ్ళు గాజులు తొడిగించుకుంటున్నారేంటి మధ్య? కాదు మావయ్య, పోలీస్ వాళ్ళు తొడిగించుకుంటున్నారట. దొంగల కేసుల్లో. అలా నేర్చావే. ఉత్తరం ఇచ్చావుగా పోస్ట్ అబ్బాయి. అమ్మాయి ఇక వెళ్ళు. మావయ్య, మరి 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 నేను తాపీగా కూర్చొని చదువుకోవాలి. నువ్వు వెళ్ళు. పో మావయ్య. ప్రియమైన ఇందు, ఆగేందుకు? వెళ్ళు. ఏమ్మా, నా ఉత్తరం నాకు ఇచ్చి. నాది ఉత్తరం. నాది ఉత్తరం. అడ్రస్ నాది. రాసింది నాకు. ఆశ. మావయ్య, నీకు దండం పెడతాను మావయ్య. ఇయ్యో. ఇందా. నాన్నగారికి. పో మావయ్య, అన్ని అబద్ధాలు నాకే అక్కర్లా. అమ్మా అమ్మా, ఇందు ఇందు ఇందు, కొంచెం చదివి పెట్టమ్మా. కళ్ళ చూడన్నా తెచ్చుకోలేదు. నాన్నగారికి నమస్కారములు. నేను ఇక్కడ కులాసాగానే ఉన్నాను. ఒక స్నేహితుడితో కలిసి ఇక్కడికి వచ్చాను. ఏదో వ్యాపారం చేద్దామని ప్రోత్సహిస్తున్నాడు. ఆ ఏర్పాట్లన్నీ చూసుకొని వీలైనంత త్వరలో వస్తాను. ఆలస్యానికి క్షమించవలను. మీరు ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను. తర్వాత మన పక్కింటి పెంకి పిల్ల. పెంకి పిల్ల ఏం చేస్తుందట? మావయ్య,
ఆనంద్. నువ్వా? ఏం వాడిని కలవరిస్తున్నావు? కలవరిస్తాను, వరిస్తాను. ఏ కామిని, ఈ విషయాల్లో పరిహాసం ప్రమాదం. కావాలిస్తే అధికారం, ఐశ్వర్యం ఏదైనా పంచుకుంటాను. నిన్ను మాత్రం కాదు, సచ్చినా ఒప్పుకోను. ఒప్పుకోకపోతే తప్పుకో. కామిని, నిప్పుతో చెలగాటం ఖబర్దార్. మనిద్దరం తోడు దొంగలం. నీ బతుకు మన చేతుల్లో ఉంది. ఇది ఈ చేతులు మన పాదాల దగ్గర. సంజయ్, హై హై, వారేవా, ఏమి నవ్వుతావు? నవ్వి దువ్వుతావు, దువ్వి కవిస్తావు. బస్సులే లఫంగా. కామిని, రా. చిద్దులు పోతా. వదలు, వదలు. బద్మాష్. ఆనంద్, చంపి నరికి ముక్క ముక్కలు చేసే ఆ కుక్కని. ఎందుకు? ఇంత కవలం పడేస్తే అదే కాళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఏం కూర్చాం? మాన్, మాఫీ మాన్. 6 అడుగులున్నావు, ఏం ప్రయోజనం? తాడిదన్నేవాడిని తలదన్నేవాడుంటాడు. ఇకనైనా బుద్ధి కలిగి ప్రవర్తించు. ఈ రోజు నుంచి సంజయ్. రేపు నోర్మోయ్. ఆదావర్దే సర్కార్, యా సాబ్కి హుకుం. బయటికి నడు. అయింది సాబ్. వేటకి వస్తారా? వేట? మర్రా, మిఠాయి తీసుకుంటావమ్మా? అది కాదు మావయ్య. మరి ఏమ్మా, ఏమీ లేదా ఇక్కడ? పో మావయ్య. సిగ్గుతో ఎర్రబడుతోంది కదూ? ఇందు రాణి, ఓ రాజా, ఓహో రాణి, ఓ రాజా, ఈడు జోడుగా తోడు నీడగా, ఈడు జోడుగా తోడు నీడగా, మనముందాములే ఈ తీరుగా, ఈడు జోడుగా తోడు నీడగా. ఆహాహా, ఆహాహా, చిందువేయగా రేరాజు పలుక రేరాని పులుక విందైన వెన్నెల చిందువేయగా ఈరే నీవై నీహాయి నేనై కడలి పొంగారు సరసాలలి. కన్నుల పరువము నేనై నన్నేలు చిన్నారి మురిపెము నీవై నీవాలు కన్నుల పరువము నీలో నీడగా, మనముందాములే తీరుగా, ఇడు జోడుగా తోడు నీడగా. ఓహో రాణి,
తొందరపడ్డావా అన్నాను. గంగారాం, పోలీసుల్ని పిలిపించు. హత్య చూచిన వాళ్ళందరినీ రప్పించు. జావ్. అచ్చా మేం సాబ్. కామిని, ప్రాణం అంటే ఇక తీపి. ఆవేశం పోయి ఆలోచనలో పడ్డావన్నమాట. నేను సార్ పోలీసులు వచ్చేస్తున్నారు. ఆనంద్, పోలీసులు వచ్చేశారు. వ్యవధి లేదు. ఆలోచించుకో, నిర్ణయించుకో. నన్ను బ్రతిమాలుకో ఆనంద్, కాపాడుతాను. కామిని, నేనేం చెప్పినా చెయ్యాలి. చేస్తాను. చెల్లమ్మా, పిల్లవాడేనా? పిల్లవాడే గాని ఏమిటి, ఏమైంది? ఏమిటమ్మా? వదినకి చాలా ప్రమాదంగా ఉందన్నయ్య. డాక్టర్ గారు వచ్చారు. అయిపోయింది, రుణం తీరిపోయింది. ఊరుకోండి, మీరు ఇలా కాకూడదు. బాబు కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి. చూడండి, ఏది నా నగల పెట్టా. ఇవి బాబుకి ఇవ్వండి. అమ్మ నగలని చెప్పండి. ఇక మీరే వాడికి తల్లి తండ్రి. మన్ని గుండెల్లో దాచుకుని పెంచండి. నాకు తెలుసు మీరు వాడికి కొరతారా అని. నేను లేని లోటు తీరుస్తాను. బంగారు కొండలా పెరుగుతాను. మీ కొడుకని పెంచుకుంటాను. సుశీల, 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 సుశీల. బావా, నన్న పెళ్ళాంరా, పెళ్ళాం. దయచేయండి. కస్తులు వారు చదివించండి. ఏతే ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. మహారాష్ట్ర ఇన్స్పెక్టర్ రామూర్తి గారు కోడలు ఇంద్రాదేవిని ఆశీర్వదించి బంగారు పశువకంసులో 10 కోట్ల గట్టి మోహరములో. ఏమండి, చూసారా నా తల్లికి ఎన్ని కానుకలు వచ్చాయో? నా తల్లి అదృష్టవంతురాలండి అని నీకు ఇప్పుడు తెలుసు. నాకెప్పుడో తెలిసే తల్లి అదృష్టవంతురాలని. ఎలా తెలుసు? కాదన్నారా? కాకపోతే ఏమిటే, ఇదిగో 3 లాటరీ టికెట్ కొన్నానుగా. అబ్బో, 5 ఏళ్ల నుంచి కొని పోస్తూనే ఉన్నారు ఆ టికెట్లు. నీవు కంటిన్యూ ఉన్నావు 5 ఏళ్ల నుంచి. అదిగో ఇయ్యాల పాపని చూడండి, తెలుస్తుంది కన్నారో లేదో. ఏది మీరు తెచ్చిన ముల్లే ఒక్కనాడు రాలేదు. ఉండవే, నా 7 కొండల బాబు ధైర్యాన్ని ఈ లాటరీ టికెట్ లో ఒకటైనా పండాలి. అప్పుడు నా సంగతి నీకు చూపించాలి. అలాగే
రెండు ఉత్తరాలు రాశారు, చూడ్డానికి రమ్మని చూసుకోలేకపోయాను. మేనత్తో మేనమావ పోయి ఉంటారు. మేనమావ ఎక్కడా? ఆనాడు తెచ్చిన మేనమావ మేనత్తకే. ఇదేం పెద్దవాళ్ళు. త్వరగా ఇప్పి ఏదో సంగతి చదవండి. కాళ్ళు వణుకుతుంటే మీ కూడా మీరు. బాలాజీ, శ్రీపురం, లక్కీ నెంబర్. లక్కీ నెంబర్ డర్బీ. కంగ్రాచులేషన్స్. ప్రైజ్ 3 lakhs. 3 lakhs. 3 lakhs. 3 lakhs. చచ్చిపోయిందా? 3 lakhs. అయ్యో అయ్యో, కలరా తప్ప వల్లంటే ఈ తప్ప ఇది ఎక్కడ? అయ్యో అయ్యో, ఇదేమిటండో మీరేమిటి? నేను కూర్చోబట్టి. అయ్యా కూర్చోండి బాబు. ఏమైంది బాబు? లేదమ్మా, లేదమ్మా. అయ్యారు ఏమిటి? ఏంటమ్మా చూస్తుండే. మాట్లాడలేదమ్మా. అయ్యారు అన్నయ్య అన్నయ్య ఒక్కసారి అటు వచ్చేసా. ఏమిటమ్మా? ఏమిటో వారి పాటలు, వారి మాటలు, వారి ఆటలు నాకేం తోచడం లేదన్నయ్య. వారికి మర్చిపోయిందేమో. అన్నయ్య ఏమైందమ్మా? ఏమిటి? అదేమిటో తెలియదు అన్నయ్య. ఆ టెలిగ్రామ్ ఒకట, ఆ కాగితం వచ్చింది అన్నయ్య. త్వరగా పద అన్నయ్య. రా అన్నయ్య. టెలిగ్రామ్ ఏమిటి? మర్చిపోవటం ఏమిటి? చూడండి బాలాజీ, అన్నయ్య. బాలాజీ, బాలాజీ. ఏమండి? వచ్చినప్పటి నుంచి అలా ఉన్నారన్నయ్య. అవునమ్మా, అదే నువ్వు చాలా అదృష్టవంతాలేవమ్మా. అదృష్టవంతురాలి. ఏం అదృష్టం అన్నయ్య? ఏం లేదమ్మా, స్పృహ తప్పినట్టుంది. ఊరుకో, కంగారు పడుకో, కంగారు పడుకో. ఆగండి, ఏం చేద్దాం? ఎట్లా స్పృహ రావాలి? ఎట్లా? అదేమిట్రా? ఏమిటా? ఆగండి. ఏం లేదండి శివం, చెప్పరా? ఏం లేదండి, మీరు ఆగండి. ఇది దుంపదేగా. నువ్వు సమయానికి వచ్చావు గానీ లేకపోతే నేను ఏమైపోతుంది చెప్పు. ఇంత గొప్ప జాతకురాలు ఇంట్లో ఉండగా నీకు ఏమీ ప్రమాదం లేదు బావా. బావా, ఈ అదృష్టం అంతా నా కోడల పిల్లదే. ఏమనుకున్నావు? బావా, దీని మొగుడు ఇంట్లో ఏం చేస్తూ ఉంటాడు? వెళ్ళొస్తాను. ఏమిటి బావా ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తున్నావు? అన్న మాట మర్చిపోతానన్నా? నేను మాట అంటే మాట. చూద్దాంగా. చూస్తానుగా. కోడల పిల్లకి ఏమాత్రం వస్తువులు జాతి పెడతావు? నేను చూస్తానుగా. మీ అల్లుడికి ఏమాత్రం కట్నం ఇస్తావు? చూసావా, డబ్బు వచ్చిందని ఎంత ఆశ ఎగరేసి పోదాం అనుకుంటున్నాడు. ఉండవే, ఇంకా చేతికి రానేలేదు, అప్పుడే సాధిస్తున్నావు. నాకెక్కడికి వెళ్తుంది? మన పేరును వచ్చాక. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. వెళ్దాం వెళ్దాం. ముందు ఇందుని పిలు. అమ్మా ఇందు. కారు మా కొత్తారెత్తింది. వడ్లేసుకొని పాడుతుల దీనికి కాస్త కూడా బుద్ధి లేదు. ఇంతేగా తెలుసుగా. రా అమ్మదే బొమ్మలేదో వచ్చుకుతాం. ఊరికే దేశం అంతా దిగుతాం. తలుగుతా. ఏమండి దొరగారు, గంటల తరబడి మీరు తయారు ఉంటే ఇక్కడ కాసు కూర్చోవాలా? ఎవరు కూర్చోమన్నారు? ఎవరికి కావాలి కారు? మోడీ కారు. మీకోసమే కొనాలి కారు. అమ్మ అమ్మ అబ్బా, ఏమైంది? వేళ్ళు నిలగాయా? ఏం నలగాల? లేకపోతే ఏమిటే? పసిపిల్లడు కారెక్తుంటేని ఆ నోటు చూసు నీ అబ్బగాడి కాలం నుంచి కారెక్కినట్టు. ఆగండి. ఎక్కడికి? బతిమాలి వాడిని తీసుకురావడానికేనా? అయితే వాడు మీరు వేయడానికి నాకక్కర్లేదు. ఏమేవు, నీ వయసు ఎంత? ఎంత ఎంత అయితే ఎందుకు? ఎంతైనా మీకన్నా పదాలు చిన్న కదా. అమ్మతం తెలుసా? నోరు మూసుకుని పడుంటు. అవును నాన్న, వాళ్ళు కలిగిన వాళ్ళు. కసిరి నా కౌగలించుకున్న చెల్లుతుంది. వాళ్ళతో మనకెక్కడ సాటి? కొనగలిగితే వాళ్ళు అలాంటి మాటలు అనేవారా? పోనీలే, ఇక వాళ్ళ కారు జోలికి పోనవద్దు.
మాటలు అనిపించుకోవద్దు. రా బాలాజీ, నువ్వు చెప్పే చదవనా చెప్పు, తర్వాత నేను అడగాల్సింది అడుగుతాను. ఏమిటిది బాలాజీ? ఒక్కటే ప్రశ్న, నీ బిడ్డ మీద నీకు ఏమైనా ప్రేమ ఉందా? ఉందా అని అడుగుతున్నాను. నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? లేదు కనుక ఉంటాడని దాకా ఆనేస్తావు, వాడిని ఇలా పాడు చేస్తావు. బాలాజీ, నా బిడ్డ ఆటలే నాకు ఆనందం, వాడే నా సర్వస్వం. వాడు ఏం చేసినా సహిస్తా, ఏం చేయమన్నా చేస్తా. మధ్య నువ్వెవరు అయ్యాడడానికి అంటావు, అంతేగా? అను వేరే వాడు చేయమన్నదల్లా చేయడం, అడిగిందల్లా ఇవ్వడం కాదు ప్రేమ అంటే. కన్న తండ్రి కర్తవ్యం అతిగా ప్రేమించడం మాత్రమే కాదు, అదుపులో పెట్టాలి, అవసరమైతే దండించాలి కూడా. ఆ మాత్రం నాకు తెలుసు బాలాజీ. కానీ వాడు తల్లి లేని పిల్లవాడు, పసివాడు. వాడికి ఆశలుంటాయి. అన్నీ అనుభవించే అర్హత అందరికీ ఉండదని వాడికేం తెలుసు? అందుకే పిలిస్తే వచ్చాడు, తిడితే ఏడ్చాడు. అందుకునేగా కలిగిన వాళ్ళు అరుస్తారు, కరుస్తారు, వాళ్ళ జోలికి పోవద్దని హితబోధం చేస్తున్నావు. ఆ మాత్రం అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. ఆలోచన లేకుండా అది నన్ను అలా ఏడిపిస్తుంటే, ఆలోచన ఉండి కూడా నువ్వు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు. కాకపోతే ఒక్కగానొక్క కూతురు, దాన్నే నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తాననే మొండమొక కారా నాకు ఎక్కువైంది. ఆ మాత్రం ఆలోచించావు బాలాజీ? పెదవు కాదు, మొండమొప్పు కాదు. ఏ ముహూర్తానికి కొన్నానో తీసుకువెళ్ళి కంపెనీలో మారస్తాను, లేకపోతే దేనికైనా గుద్ది నేను చేస్తాను. అప్పుడు అయ్యో బాలాజీ అని నా మీద ఎడుద్దు కానీ. బాలాజీ, బాలాజీ, నాన్నా, నాన్న, మామయ్య పిలుస్తున్నాడు రా. లేడు బాబు, స్కూల్కి వెళ్ళాడు. వాడెందుకుంటాడు? ఈ అబ్బ కొడుకాడు, పౌరుషం. ఆటంతా బాగా అర్థమైందంటావు, ఆడతానంటావు? ఓ ఈ ఆటే ఎన్నో ఆడతాను. హాకీ, క్రికెట్, ఫుట్బాల్ తెలుసా? ఓ అబ్బో భలేమనగాడివే. చూస్తాంగా కానీ ఒక నిమిషంలో వస్తా. లేదవి అదేం పని రా, అదో పని తగ్గ చెప్పొచ్చా? ఆనంద్, ఆనంద్, హిందూ, ఆనందేడమ్మా? ఆనందు మరి మాయా నీతో స్కూల్కి రాలా? స్కూల్ కా? ఆనందు అదిగో. ఏనాన్న ఇద్దరు దెబ్బలాడుకున్నారేంటి? విడివిడిగా వచ్చారు. ఉన్నానా? ఆనంద్ ఆనంద్ స్కూల్కి ఎందుకు రాలేదు? నా ఇష్టం. మామయ్యతో చెప్పనా? అంతా చెప్తాను. చంపేస్తా. అయితే తప్పకుండా చెప్తాను. చెప్తా? చెప్తాను. మా మా మాట్లాడతావరా? నొక్కేసుంటే ఏమై ఉండేది? ఏమై ఉండదు మావయ్య. ఇంకేముందమ్మా, మనుషులు చచ్చిపోతారు. అయితే నువ్వెందుకు ఉంచుకున్నావు మావయ్య? మనుషుల్ని చంపటానికా? కాదమ్మా, చెడ్డవాళ్లను ఊరికే బెదిరించడానికి. చెడ్డవాళ్ళంటే ఎవరు? వాళ్ళ సంగతి మనకెందుకమ్మా. ఆనంద్ చూడు నాన్న, ఎప్పుడు ఇలాంటి దుడుకు పనులు చేయకు. వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి. చెడ్డవాళ్లను ఊరికే బెదిరిస్తాం. పెద్ద పెద్ద దొంగలు కూడా దీన్ని చూసి భయపడి పారిపోతారు. ఆనంద్, నాన్న ఇవాళ స్కూల్ లేదు కదా? లేదు నాన్న, శనివారం.
మరి ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉంటావుగా? ఓ అట్లాగా ఉంటాను నాన్న. ఏది? నేను వెంటనే వచ్చేస్తాను. నాన్న, నువ్వు అల్లరి చేయకుండా మంచిగా ఉంటే సాయంకాలం సినిమా తీసుకెళ్తాను. ఏరా ఎంత మాత్రం వేస్తావో చూస్తాం. ఏరా బేడా ఏ లేదే ఏ లేదు ₹100. నా డబ్బు నాకు ఇచ్చేయండి. ఇవ్వకపోతే మా బాబు పిస్తోలే. అది దీపావళి పిస్తోల్ రా. కాదు లోకే నా డబ్బేలంటుంది. డామని చేస్తావు. ఇంకా చూస్తానేమన్నా రాయి తీసుకుని ముఖం విధి నన్ను దొంగను చేస్తోంది. అవుతాను. ఎవరి మీద వేశారు కన్ను? సేట్ ధన్లాల్ టోపీ వాళ్ళ ఇంట్లో పెళ్లి. అక్కడి సప్లై అంతా మన హోటల్దే కదూ? సార్. సరే, నాకు వదిలేయండి. అచ్చా సార్, ఫిర్ మిలేంగే. ఆదావర్ సేట్జీ, గట్టిగా లాగితే ఊడొచ్చాను. హేడు లివర్ సార్, హేడు 30 సంవత్సరాలు గ్యారంటీ తాళం సార్. అచ్చా, మరి ఆ గింజులాటెందుకు? అక్కడ అతిథులందరూ కనిపెట్టుకొని ఉన్నారు. పోదారండి. మనము ఎక్కడ ఎందుకు సార్, అర్థం ప్రాణం అంతా ఇక్కడ ఉంది. ఒంటరిగా ఉంటే అపాయం అండి. కాచేందుకు మేమున్నాగా. పర్వాలేదు, రండి. సార్ రానుండి. ఇన్స్పెక్టర్ గారు, ప్రాణం పోతే మళ్ళీ పుడతాం, డబ్బు పోతే ఎక్కడ తెస్తాం సార్. మరేం భయం లేదు. మీ డబ్బుకు మా ప్రాణాలు అడ్డం. మీరక్కడికి రాకపోతే అతిథులందరికీ అమర్యాద. గది గుమ్మం దగ్గర గట్టి కాపలా పెడుతున్నాం. చీమ కూడా దూరడానికి వీల్లేదు. చీమ దూరదు సార్. ఆ దొంగ ముండా కొడుకు ధోమ సార్, ధోమ ఎగిరి వస్తే. సార్ మేము రాం సార్, ఇక్కడే ఉంటాం సార్. సరే సార్, ఇన్స్పెక్టర్ సార్ కొంచెం జాగ్రత్త చెప్పండి సార్. వాడు బడా చోర్ మహారాజ్. భయపడకండి సేట్జీ, మరేం పర్వాలేదు. మన కానిస్టేబుల్స్ ఇక్కడే ఉంటారుగా. తంది దయా అండి. జాగ్రత్త. హే రామ్, హే రామ్. అరే మన ఐరన్ సేఫ్ లో ఉండే మహాలక్ష్మి, నీకు పూజలు చేసే సేట్ను వదిలి ఆ పుండాకోర్ చేతిలో సిక్కమాక తల్లి తరిగిపోతావు. హే రామ్, హే రామ్.
ఇక బృందావన వీధుల సరసాలతో మురిపించు మనోహర వేతము లేలనురా నీ సరి జాననురా నిన్నిక విడువనురా మనమోకనా నవమదనా మనమోకనా మరపించు జాననురా సయటగాడ సరసాల తేలేమురా మధురానంద గీతిని నేనేరా మురళీలోల జాగేలరా సయటలాడ మనసైన లలననురా నన్ను పాలించ పరువనురా స్వామి ఈరేయి మనదౌనురా నన్ను పాలించ పరువనురా స్వామి ఈరేయి మనదౌనురా తొలి ప్రాయము దోచిన దొరవౌరా మై మరపించు జాననురా సయటగాడ సరసాల తేలేమురా మై మరపించు జాననురా సయటగాడ సరసాల తేలేమురా మై మరపించు జాననురా సయటగాడ సరసాల తేలేమురా మై మరపించు జాననురా సయటగాడ సరసాల మీదేగా వాడిని రాని చెప్తాను. లేదులే మావయ్య నీ కొడుకు అన్ని నీకే పంపించాడు ఇదిగో ఓహో చుట్టలా ఇంతేనా? ఉండు మావయ్య చూడండి మరి వాచి మావయ్య ఆ? ఏమ్మా ఇది కూడా నాకేనా? అవునమ్మా నీకే కట్టుకో ఏం లేదు మావయ్య ఏం లేదు సరే సరే ఏం లేదమ్మా ఏం లేదు అదేంటది నా ప్రియమైన ఇందు కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. నేను మాత్రం ఇక్కడున్నాను. మనసంతా అక్కడే ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను గురించిన ఆలోచనలే తోడుగా ఉంటున్నాయి. ఇందు ఆనందం ఉత్తరం రాసేట్టుగా. అవునన్నా. ఏమని రాశాడమ్మా? ఎప్పుడు నిన్ను గురించి తలుచుకుంటున్నానని రాశాడు. రాశాడు. నా తండ్రి నానాయనే అని అమ్మాయికి రాశాడే అవుతారమా? అవునన్నా. ఇందు ఏమావయ్య చూడమ్మా నాకేమీ రాయలేదు. నీ ఉత్తరంలో అడ్రస్ అదేమన్నా ఉందేమో చూడు. నాకు కూడా రాయలేదు మావయ్య. అరే దానికి ఇంత గొడవ ఎందుకన్నాయ్యా? ఒక్క ఉత్తరం ముక్క రాస్తే రాయడు. ఈ అడ్రస్ లేదు ఎవరికైనా రాస్తావే అవుతారు అమ్మ అంచిదే. హలో ఎస్ సింగ్ స్పీకింగ్. ఓ ఇట్స్ ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమ్మా ఈ హోటల్ బాగుందా నీకు? చాలా బాగుంది మావయ్య. మీరు ఈ హోటల్ మేనేజరా? ఎస్ ఎస్. వెరీ గుడ్ బాగుంది. మావయ్య
ఈ గడ్డపాలకి తెలుగులో చెప్తే అర్థం కాదు, ఇంగ్లీష్ లో చెప్పు. ఓ, మీకు ఇంగ్లీషు కూడా తెలుసు అండి? ఓ, మీకు తెలుగు కూడా తెలుసు అండి? దేశం వేషం మారిన భాష ఎక్కడికి పోతుంది అండి? ఓహో, ఏం భాష? ఇప్పుడు మారింది చాలులేండి. అందు మీరు తెలుగువారా? వెరీ గ్లాడ్. మేము ఇక్కడ బస్ చేయదలుచుకున్నాం, మంచి గది ఒకటి ఏర్పాటు చేయించు. గది గది బావా, గదులు. ఓ రూమ్ నంబర్ 15 and 16. బావా పదం రామ్మా. మేడం, ఓ స్మాల్ మేడం, ఇది మర్చిపోయారు స్మాల్ మేడం. ఓ, థ్యాంక్ యూ. మావయ్య, మావయ్య, త్వరగా. ఏమ్మా? అతని చేతిలో ఉంగరం ఉంది మావయ్య. మిస్టర్ సార్. ఎస్. ఇవికి ఎలా వచ్చింది? ఇది ఇస్తే ఏక్ దోస్త్ ఇచ్చాడు. అతని పేరు? ఆనందేనా? మీకు ఎలా తెలుసు? అతను మా అబ్బాయిలండి. ఓ. అతనే వెతుక్కుంటూ వచ్చాం. ఏం పారిపోయాడా? పారిపోవాల్సిన కర్మ మా బాబుకేం పట్టింది? వాడికేమండి, దొరలా పుట్టాడు, దొరలా ఉంటున్నాడు. ఎందుకు పారిపోతాడు? ఎంత నమ్మకం అండి మీ ఆనంద్ మీద. కన్నా కొడుకును గురించి ప్రతి తండ్రి అలాగే అనుకుంటాడు. మీకు తెలియదండి మా వాడి సంగతి. ఇక్కడేదో పెద్ద బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నట్ట. తెలియకేమండి, అప్పుడు అప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటాడు. ఆహా. మొన్ననే అవసరం వచ్చి ఈ రింగు ఇక్కడ ఇచ్చి డబ్బు తీసుకెళ్ళాడు. ఓ, అందుక ఇంత లెక్చరు. మిస్టర్, ఈ డబ్బు తీసుకొని ఆ రింగ్ ఇలా ఇవ్వండి. క్షమించండి స్మాల్ మేడం, నమ్మకాన్ని అమ్ముకోలేం. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు ఉండాలి. పదమావయ్య. బాయ్, ఏ బాయ్. ఎస్ మేడం. ఓ, ఇక్కడ అంతా దొరలేనే. ఎన్న సొన్నింగే మేడం? సత్యం చాలీ సాయం తనకు హర్వం కూడానా? సంతోషించాం కానీ తెలుగు తెలిసిన అబ్బాయి అంటే పంపించు. వయసు ఎంత ఉండాలి మేడం? ఏయ్, చంప ఏమంటుంది? ఏమన్నా? ఆనే హిందూ. ఆనే హిందూ. మా ఎందుకు వచ్చావు ఇక్కడికి? తమరెందుకు వచ్చారు? పత్తా తెలియని దొంగని పట్టుకోవడానికి కాదు, కట్టుకోవడానికి. ఎందుకు? ఉంగరంలా తాకట్టు పెట్టుకోవడానికా? ఓ అదా, అది హిందూ. దేనికో చేసిన నిర్వాహకం చాలు గాని వెంటనే బయలుదేరండి. ఓహో, ఏ అధికారం చెలాయిస్తున్నావు? దానికి లేకపోతే ఇంకెవరు? ఇంతకాలానికి నేను నీ జ్ఞాపకం వచ్చానురా. సరే, నిన్ను వెంట తీసుకెళ్ళడానికి వచ్చాం. ఈ రాత్రికే ప్రయాణం. రాత్రికా? అవును అమ్మాయి, ఇక వీడిని అదుపులో పెట్టుకునే బాధ్యత ఇది. చూడు, సామాన్లన్నీ సర్దేసి నాకు కొంచెం ఐజీ ఆఫీస్లో పని ఉంది, వెళ్ళి ఇప్పుడే వస్తాను. ఐజీ ఆఫీసా? ఈ ఊళ్ళో నీకేం పని అన్నా? ఈ చుట్టుపక్కల ఒక దొంగల ముఠా ఉందట. వాళ్ళు అదే పనిగా దోపిడీలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వాళ్ళని పట్టుకోవడానికి నాకు స్పెషల్ డ్యూటీ వేస్తా ఉంటున్నారు. ఆ సంగతి మాట్లాడదామని వెళ్తున్నాను. నాన్న వద్దు నాన్న, ఈ పనికి నువ్వు ఒప్పుకోవద్దు. ఎందుకు నాన్న అంత కంగారు? అది కాదు నాన్న, పర్యవసానం ఏమవుతుందో, నువ్వే చిక్కుల్లో పడతావు. ఒప్పుకోవద్దు నాన్న. సరే నాన్న, నీకు ఇష్టం లేని పని నేను మాత్రం చేస్తానా? ఆ విషయం నేను చెప్పొస్తాను. వస్తామ్మా. మరి నేను ఇద్దరా పంచుకుంటావా? ఉంటావా మరి? ఉన్నవాళ్ల సంగతో నీతోడు నాకెవ్వరూ లేరు. ఇన్నాళ్ళుగా ఉన్నది ఒక్క పెళ్ళం, ఒక్క కూతురు. దానికి పెళ్లి చేసేస్తున్నానుగా. పెళ్ళా? ఎవరికి? కూతురికి. అప్పుడే పెళ్ళా? ఎప్పుడూ అయిపోవలసింది. మా ఆనందం దేశాలమ్మడి తిరగకపోతే. ఆనంద్ నీకు తెలియదులే, మా నల్లుడేగా. అతను తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చాను. ఓ, ఆడతావా మరి? ఆడతావా? నువ్వు పాడతావా? ఓ,
నువ్వు పక్కనుంటే ఆట పాట ఉండాలి 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 నువ్వు నేను ఉండాలి మన కోరిక తీరే దారులు వెతికే గుండె ధైర్యం ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి షోకుగా షికారు వెళితే కారుండాలి మనకు కారుండాలి ఓ షోకుగా షికారు వెళితే కారుండాలి కారుకు పెట్రోల్ అరువుండాలి అరువు తీర్చుటకు గడువు ఉండాలి గడువు తప్పిలా పరువు నిలిపే గడసరితనము ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి చాకులాంటి నా చక్కని చుక్క సరసకు రావే నాతో సరసానికి రావే ఓ చాకులాంటి నా చక్కని చుక్క సరసకు రావే నాతో సరసానికి రావే నేనటు చూస్తే నువ్విటు చూసి నవ్వితే జూహుమన్నాలే నరాలు జూహుమన్నాలే ఉండాలి ఉండాలి నువ్వు నేను ఉండాలి మన కోరిక తీరే దారులు వెతికే గుండె ధైర్యం ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి ఉండాలి పెళ్ళం ఆ పెళ్ళం నోటికి కళ్ళం ఉండాలి పెళ్ళం ఆ పెళ్ళం నోటికి కళ్ళం కళ్ళం ఉండి గుళ్ళం వేస్తే పెళ్ళమేరా బెల్లం కళ్ళం ఉండి గుళ్ళం వేస్తే పెళ్ళమేరా బెల్లం నేనుటు చూస్తే తానటు చూసి నవ్వితే జూహుమనాలి నరాలు జూహుమనాలి జూహుమనాలి నరాలు జూహుమనాలి జూ జూ చూసావా వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు వాళ్లతో పాటే నీ ఆనంద్ కూడా వెళ్తున్నాడు వాణ్ణేదో నమ్ముకున్నావు अच्छा जी समझे అయ్ హై ఏమి తెలివి నాన్న నీకోసం చూస్తాను పద లోపలికి ఓ రాయ అల్లుడు రా మేము వస్తే దగ్గర వచ్చావు కాదు మొత్తం మీద అల్లుడు కూడా చూపించావు పాప మీరు వచ్చారనే వచ్చాడు ఊరుకవే మళ్ళీ పారిపోకడు రండి కూర్చోండి ఓ ఏం బాయ్ ఎక్కడికి ప్రయాణం ఊరుకా ఊరికే అదేమిటి బాయ్ నువ్వు వెళ్ళి నేను వెళ్ళిపోతే వ్యాపారం ఎవరు చూస్తారు బాయ్ ఎవరు నాన్న అదే నాన్న నేను చెప్పలేదు. ఓహో మీ స్నేహితుడా సరే సరే సాబ్ వ్యాపారంలో పార్ట్నర్ నమ్మి అంతా ఆయన చేతిలో పెట్టాం ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే అదేమిటి నాన్న ఆయనతో మాట్లాడి అంతా ఏర్పాటు చేసి మరి వస్తానోగా వెళ్ళాను నాన్న దొరకలేదు. ఓనీ బాయ్ నువ్వు దొరికావుగా పెళ్లి గిళ్ళి చేసుకుంటావేమో మళ్ళీ వస్తావో లేదో మన లావాదేవీ అంతా ఒకసారి సెటిల్ చేసుకుంటే బాగుంటది కదా ఏమంటావు? దాందే ఉంది పని పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ట్రైన్కి వెళ్దాం. మా సంబంధాలు ఇంత తొందరగా తేలుతాయండి మీరు వెళ్ళండి రేపు వస్తారులేండి. సరే వస్తామండి. వస్తానన్నా. అలాగే వస్తామా? మంచిదైనా తప్పకుండా వస్తావు కదా బాయ్.
ఆనంద్, ఆనంద్, నిన్ను కావాలని కోరి వచ్చాను ఆనంద్. నన్ను కాదనకు, అవమానించక ఆనంద్, అభిమానించు ఆనంద్. నీకేం కావాలన్నా చేస్తాను ఆనంద్. ఆనంద్, ఇప్పటికెందరితో అన్నావి మాట? ఆనంద్, మాట వినిపించింది కానీ మనస్సు కనిపించలేదు ఆనంద్. కనిపించకే మాటలో తీపి, మనసులో విషం కనిపిస్తూనే ఉంది. అంతేనా? అంతే. ఆనంద్, తిరస్కరింపబడ్డా. ఈ విషయం ఇందులో పోస్తాను. నీ కోళ్లతో ముంచి వాడి మెడ మీద చేతులు వేసి పరలోకానికి పోతాడు. పొగరుమోతు తప్పిందా? వీటితో
లెంపలు వాయించు. మమతలే మాయునా బ్రతుకి బరువై పోవునా ఆశలే మారునా మమతలే మాయునా కలలనైనా నీతి మాననే మెప్పు గోరి కలలనైనా నీతి మాననే తప్పులేని దండన తలను గూలెనే ఆశలే మారునా మమతలే మాయునా వెలుగు మాసి దిగులు మూసి తిరగవేటులా నిలువలేను పాడలేను శోక గీతలా అరుణా మమతలే మాయునా చెరుపరాని నుదుటి రాత నాదు నేరమ్మా నీవు లేక
నెలరులేక నిలువనేరనే ఆశలే మారునా మమతలే మాయునా బ్రతుకే బరువై పోవునా ఆశలే మారునా. లేదు, ఇష్టం లేదు, నేను గొంతు కొయ్యమంటాను. చాలండి, తలకు బొప్పు కట్టినా ఇంకా తెలిసి రాలేదు. మీకేమైనా మతిపోయిందా? ఇంకా ఎలా ఆశపడుతున్నారండి అబ్బా కూతురు వాడిని గురించి? దైవేచ్చి వాళ్ళకి తప్పిపోయింది కానీ లేకపోతే నా బిడ్డ గొంతు కొయ్యాలని చూశాడు కట్టండి తడుగుటలతోటి వాడు. ద్రోహి, దొంగ వెధ వాడు. బాలాజీ, మావయ్య మావయ్య బావా, కన్న కడుపు ఆ బాధను మనం అర్థం చేయాలి. అర్హత లేని వాళ్ల కోసం బ్రతుకులు బలి పెట్టుకోవడం అవివేకం. చెల్లెమ్మ చెప్పింది శ్రేయస్కరం. మావయ్య, ఇంతకాలం అనుకున్నవన్నీ జరగడానికి నాకు అదృష్టం ఉండొద్దా తల్లి? మా అందరికీ మిగిలింది నువ్వు ఒక్కతే. కావలసింది నీ సుఖమేనమ్మా. సుఖం గొంతుకు ఉరి వేసుకోవడమేనా మావయ్య సుఖం? నేను వేరే ఎవరిని చేసుకోను, ఇలాగే ఉండిపోతాను. అమ్మా, ఏ సుఖానికి నోచుకొని ఈ ముసలివాడు నిన్ను యాచిస్తున్నాడమ్మా. ఈ ఒక్క కోరిక చెల్లించలేవా? నీకు అన్యాయం చేయలేదన్న సంతృప్తినా నాకు మిగలేవా? మావయ్య, ఇందుని గురించి ఇంకా నీకేవో ఆశలు అన్నట్లున్నాయి. ఆనంద్, నువ్వెంత పిచ్చివాడివి. ఇది చూచావా? హిందూ ఇక ఈ రోజుతో నీకు ఇందు లేనట్లే కదూ? పాప ఆనంద్, నిన్ను ఆదరించి చేరతీయగలిగింది ఇక నేనే. అవును, నా ప్రతిష్టకు, నా సర్వనాశనానికి కారణం నువ్వు అక్కర్తవే. వెళ్ళవతలకి. ఆనంద్, ఎప్పటికైనా నీకు నా అవసరం తప్పదు. చూడు, నేను ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఉంటున్నాను. ఎవరిని అడిగినా చెప్తారు రమాదేవి బంగ్లా ఎక్కడంటే. ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు అక్కడికి రావచ్చు. నా మాట విను. ఇక్కడ నుంచి బయటపడడానికి. బయటపడితే నీకోసం కాదు, పాడు చేసుకున్న బ్రతుకు బాగు చేసుకోవడానికి. బాగు చేసుకోవడానికి. ఆనంద్, ఆ పెండ్లి అయిపోతూ ఉంది. ఎంత వెర్రివాడు. పెళ్లి, ఇందుకు పెళ్లి కాదు, కానివ్వను. నన్నే నమ్మింది, మనసిచ్చింది. ఇందు ఎన్నటికీ నాది. నా ఇందువును దక్కించుకోవాలి, పోవాలి, తప్పించుకుపోవాలి, పోవాలి. కళ్యాణం కవనీయ కోవలకరేరాక్షతారోపణం. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమార్తె, పెళ్లి కుమార్తె అనిపిస్తూ నువ్వు వస్తున్నానంటే ఏమిటే? ఎవరు? మావయ్య, పెళ్లి కూతురుపై వచ్చావా అమ్మా?
మావయ్య ప్రాప్తం అంతేనమ్మా. పరితాపపడి ఏం లాభం? ఊరుకో అమ్మా, ఊరుకో. ఇందు పదమ్మ, ముహూర్తానికి వేళయింది. సౌభాగ్యవతివి, సుపుత్రుని కనమ్మా. బావా, ఒంటరిగాడు అని ఏమీ అనుకోవద్దు. నువ్వు ఎప్పటికీ నీ వాళ్ళమే బావా. మన అమ్మాయిని ఆనంద కార్లు ఎక్కింది బాగుంటా ఇట్లా. ఆనంద్, చిన్నప్పుడు నిజం చెప్పినందుకు చంపుతానని బెదిరించావు. ఈరోజు చెప్తున్నాను, నీకిష్టమున్నా లేకపోయినా నిజం చెప్తున్నాను. చంపుతావా? చంపు, చంపు ఆనంద్. ఇంత సాహసించి ప్రాణాలకు కూడా తెగించి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది చంపడానికా ఇందు? ఇంకెందుకు? అప్రతిష్ట పడడం కన్నా ఆడదానికి చావు ఇంకేం కావాలి? అప్రతిష్ట, అనురాగాన్ని చంపుకుని ఆత్మను వంచుకుని బ్రతకడమే నా ప్రతిష్ట. అనురాగం, మనిద్దరి మధ్య అనురాగానికి ఇంకా తావులేదన్న సంగతి మర్చిపోయావా? లేదా ఇందు? లేదా? లేదు, నేను నటించి నీ ఇందుని కాదు, పరాయిదాన్ని. కావు, కానివ్వను. నా నుంచి నిన్ను వేరు చేసి అన్యాక్రాంతం చేసే అధికారం ఎవరికి ఉంది? అవును, అన్ని అధికారాలు నీకే ఉన్నాయి. పండు వంటి బ్రతుకు పాడు చేసుకుని పరువు ప్రతిష్ట గంగలో కలిపి నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేట ముంచే అధికారం నీకుంది. కానీ పెంచి పెద్ద చేసి ఎన్నో కలలు కన్న తండ్రి ఆశలన్నీ నాశనం చేసే అధికారం నీకే ఉంది. ఆనంద్, అర్థం లేని ఆవేశంలో అన్ని అవకతవకలు చేశావు, అందరినీ ఏడిపించావు. ఎవరేమైనా పర్వాలేదు, కానీ ఒక్కసారి మావయ్యని గుర్తుకు తెచ్చుకో. దేవుడు లాంటి వాడే, ధర్మస్వరూపుడే, నీకోసం ఎంత త్యాగం చేశాడు. తల్లి లేని బిడ్డవని ఎంత అల్లాడిపోయాడు. ఆ ప్రేమకంతా ప్రతిఫలం ఇదేనా? ప్రపంచమంతా ఆయన కొడుకు గజ దొంగ హంతకుడు అంటూ ఉంటే కుమిలి కుళ్ళి చావడమేనా? ప్రపంచం అంతా అంటుంది, నువ్వు అంటున్నావు. సరే, దురదృష్టం ముందు పుట్టి తరువాత నేను పుట్టాను. కాకుంటే నువ్వు కూడా ఇంత తొందరపడి నన్ను దోషిగా నిర్ణయిస్తావా? అవును, నేను దురదృష్టవంతుణ్ణి కనుకనే దొంగలు కాని దొంగలై, తండ్రికి కాని కొడుకులై ఈ నిందలు మోస్తున్నాను. ఇందు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం చెబుతున్నాను, నువ్వు నాదానివి. విధి అన్ని విషయాల్లో నాపై దెబ్బతీసింది, తల వంచాను. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం విధిని ధిక్కరిస్తున్నాను, ప్రపంచాన్ని ఎదిరిస్తున్నాను, నా ప్రాణానికే తెగిస్తున్నాను. ఎవరైనా నేను తగ్గించుకుంటాను.
పిచ్చివాడా, నీకు ఆ అవకాశము లేదు, ఆమెకు ఆ అదృష్టము లేదు. ఆనంద్, ఎంతకాలం ఇలా పోలీసుల్ని తప్పించుకు తిరగలవు? ఆలోచించి నిర్ణయించుకో. ఈ ప్రపంచంలో నిన్ను కాపాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నేనే. వచ్చే నాతో వచ్చే ఆనంద్. రాక్షసి, నువ్వా నన్ను బెదిరిస్తావు? ముందు నిన్ను నువ్వు కాపాడుకో, లేకుంటే చంపేస్తా. ఆనంద్, ఎవరు? ఎస్ఐనా? చూడండి, సింగును పట్టుకోవాలంటే వెంటనే రమాదేవి బంగ్లాకి రండి. మంచి పని చేశావు కామిని. ఈ రోజుతో వాడి పీడ వదిలిపోయింది. రా. పోలీస్ కామిని, ఇందు ఇందు అయిపోయింది. తలవాకిట మృత్యువు తలుపు తట్టుతుంది. చెప్పు ఇందు, ఒక్కటే ఒక్క మాట చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? చెప్పు ఇందు, ఆ ఒక్క మాట చెప్పు. ఆనందంతో మృత్యువును ఆహ్వానిస్తాను, హాయిగా చచ్చిపోతాను. చెప్పు ఇందు. ఇందు 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 ఇందు. అవును, నాకు తెలుసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు రాదానివి, రాదానివి. వద్దు, వెళ్ళొద్దు. అక్కడికి వెళితే ప్రమాదం. నా మాట వినవు ఆనంద్. ఇందు, పర్వాలేదు, ఇప్పుడు నేనేమైనా పర్వాలేదు, కానీ నీవు మాత్రం ఇక్కడ నాశనం కావడం నేను సహించలేను. ఇందు, రా ఇందు. పరిస్థితి విషమించింది బాబు. అబ్బాయి ఎంతకైనా తెగించాడు. ప్రాణాపాయం లేకుండా ఆ అమ్మాయిని రక్షించే మార్గం లేదు. అన్నయ్య, పరువు ప్రతిష్ఠ ఏనాడో గంగలో కలిసిపోయాయి. నలుగురిలో తల తూతికి యోగం ఎలాగా లేకుండా పోయింది. ఒక్కగానొక్క బిడ్డ, కనీసం అది మా కంటి ఎదుట మసలి యోగం లేకుండా చేస్తావా? దాన్ని మాకు దూరం చేస్తావా అన్నయ్య? అన్నయ్య, నీ చేతులతో పెంచావు, అది అలా దొరుకుతావు దొరుకుతుంటా చూస్తూ ఊరుకుంటావా అన్నయ్య? చెల్లెమ్మ, జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, అన్నిటికీ దూరమయ్యా. కానీ నా ఉద్యోగ ధర్మానికి మాత్రం దూరం కాలేదు. దాన్ని నిర్వర్తించడంలో ఎన్నడూ వెనుకంజ వెయ్యలేదు. నీకు మాట ఇస్తున్నా, నీ కూతుర్ని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది.
చేతులతోనే లాలించాను. కానీ ఈరోజు దైవం చిన్న చూపు చూశాడు సుశీల. వెళ్ళకండి, ప్రాణానికి అపాయం. నాన్నను కాదు, న్యాయాధికారిని. ఆనంద్, న్యాయం పేరిట శాసిస్తున్నాను. వదులు, ఇందును వదులు. నాన్న, అసాధ్యాన్ని ఆజ్ఞాపిస్తున్నా. ప్రేమించిన వ్యక్తిని పరిత్యజించమని ఏ న్యాయం శాసిస్తుంది? ఆ శాసనాన్ని మనసున్న ఏ మగవాడు శిరసా వహిస్తాడు? మగవాడు ఇతరుల సొమ్మును అపహరించడమేనా మగతనం? ఇందో నీది కాదు, ఇంకొకరికి అంకితం అయిపోయింది. కాదు, కాలేదు, కానివ్వను. ఆనంద్, క్షమించండి నాన్న, ఇది నా మాట కాదు. ఇప్పుడే ఇందు నాతో చెప్పింది, మనసు విప్పి మాట్లాడింది. ఆత్మసాక్షిగా తను నాదాన్ని అంగీకరించింది. ఆమె పవిత్ర ప్రేమను ప్రాణాలకు భయపడి పరాక్రాంతం చేయమంటారా? ఆమె భవిష్యత్తును నాశనం చేయమంటారా? ఆమె భవిష్యత్తునే కాదు, నిన్ను నమ్ముకున్న అందరి బ్రతుకులు ఏనాడో నాశనం చేశావు. ఇంకా మిగిలిందేముంది? మంచి మర్యాద మంట కలిపావు, మానవత్వానికి దూరం అయ్యావు. సంఘంలోనికి ఇక స్థానం లేదు. ప్రేమకే కాదు, దయా దాక్షిణ్యాలకు కూడా నీకు అర్హత లేదు. లేదా? ఎవరన్నారు నాన్న? నేను నీ కన్న తండ్రిని. కాదంటావా? అంటాను. అవును, ఇప్పుడు మీరు నమ్మే మానవత్వాన్నే ప్రశ్నిస్తున్నాను. చెప్పండి నాన్న, మనిషి మంచి చెడు ఎలా నిర్ణయిస్తారు? చేతలను బట్టి. మాటల కంటే చేతలే గీటురాడు. కానీ ఆ చేతలకు తాను బాధ్యుడు కాకుంటే, అతని కన్నా బలీయమైన అదృశ్య శక్తి ఏదో అతని జీవితంతో చెరలాటలాడి ఉంటే, విధి మానవులు పరిస్థితులు కలిసి కుట్ర చేసి అతన్ని పాపకోపంలో కూలదోసి ఉంటే, నిజాయితీని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి, గుండెల అట్టడుగున పడి కొట్టుకులాడే అనురాగాన్ని చూపుకోవడానికి అవకాశం ఇవ్వకుంటే ఏం చేస్తారు? అతన్ని ఏమంటారు? సానుభూతితో చూడలేరా? అయ్యో పాపం అనలేరా? కనీసం ఒక కన్నీటి పొట్టైనా రాల్చలేరా? ధర్మ నిర్వహణలో కన్నీటికి తావులేదు. నా విధిని నేను నిర్వర్తించి తీరుతాను, ప్రాణం పోయినా సరే. నేను అంతేనన్నా. అంతేనా? అంతేనా ఆనంద్? ఇదే ఆఖరు మాట? ఇందును వదులు, ఆఖరుసారిగా చెప్తున్నా. ఎంత ఘోరం జరిగింది? జరిగింది. ఆఖరి ఘడియల్లో మీకు నిజం చెబుతున్నాను. జీవితమంతా చేసి పేర్చుకున్న పాపాలకు పరిహారమని కాదు. ఆనంద్ నిరపరాధి సార్. నేరాలు చేసింది మేము, నిందలు మోసింది అతను. తొలిసారిగా అతని జీవితాన్ని తప్పుదారికి తిప్పింది ఆ దుర్మార్గుడు గంగారాం. ఇక్కడ నుంచి తప్పించుకుపోవాలని ఎంత తప్పించినా వీలు లేకుండా అతన్ని భయపెట్టి గుప్పెట్లో పెట్టుకుని ఆడించింది నేను. పరిస్థితులకు తల వంచాడు, కానీ మేము చేసిన పాపాల్లో పంచుకోలేదు. దొంగల్లో ఉన్న దొరలాగా ఉన్నాడు. ఆనంద్ నిరపరాధి సార్. సమझे సార్? ఆనంద్ ఆనంద్ నేరాలు చేయకపోయినా నేరస్తుల అండన ఉండడం వల్ల ఆనంద్ శిక్ష అనుభవించాడు. విడుదలై వెలుగులోకి వచ్చాడు. తన వారందరినీ కలుసుకున్నాడు.
గృహంతు ఓం ధ్రువక్షభజాది ధ్రువపసి ధ్రువపస్థితం త్వం నక్షత్రాణాం మేభ్యధిత పాపాహి ప్రతన్యతాః